ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి. ఈ రోజైతే నేను బాబాగారి గుడికి వెళ్దాము అనుకుంటున్నానండి. మీరైతే మీ కామెంట్స్ రూపంలో మీ ప్రార్థనలు పెట్టుకోండి ఫ్రెండ్స్. బాబాగారికి మీకు అందరికీ మంచి జరగాలని బాబాగారిని కోరుకుంటానండి. ఇంకా అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎటువంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నా సరే, ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చెప్తారండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నన్ను ఎదురు చూడనివ్వకమ్మా, నీకు ఒక శుభవార్త చెప్పి తీరాలి. నీ మనసుకు ఆనందం కలిగించే వార్త తల్లి, వెంటనే విను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. బాబాగారిని తన బిడ్డలు అడుగుతూ ఉంటారు కదండి, ఎప్పటి నుంచో తీరని కోరిక తీరాలి అని అడుగుతూ ఉంటారు కదా. ఆ కోరిక తీరుతుంది అని అయితే మన బాబాగారు ఈరోజు తీయటి వార్త చెబుతాను అని అయితే అంటున్నారండి. ఈ వార్త కోసమే కదమ్మా ఎన్ని రోజులు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు, పడిగాపులు పడి చూస్తున్నావు. ఈరోజు నువ్వు నా కోవెలకి వచ్చావు, నన్ను అడుగుతూ ఉన్నావు. ఈరోజు ఈ సందేశ రూపంలో తీసుకువచ్చానమ్మా, దయచేసి నన్ను ఎదురు చూడనివ్వకు అని అయితే మన బాబాగారు తన బిడ్డలకి మంచి సందేశం తీసుకువచ్చారండి. చాలామందికి తీరని కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరుతుందా లేదా అని, బాబాగారు తీరుస్తారా లేదా అని మనం ఒక్కొక్కసారి సందేహంలో కూడా పడిపోతామండి. అలాంటి తీరని కోరికలు ఏవైనా ఉంటే అంటే అది మన జీవిత లక్ష్యం కూడా అయి ఉండవచ్చండి. ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మన బాబాగారు ఈరోజు శుభవార్త అయితే చెప్పబోతున్నారండి. అందుకే నన్ను ఎదురు చూడనివ్వకు తల్లి, నీకు ఆ విషయాన్ని చెప్పడానికి నీ దగ్గరికి పరుగు పరుగున వచ్చాను. నేను ఇంక ఉండలేనమ్మా, నీ కళ్ళల్లో ఆనందం చూడటానికి నాకు చాలా ఆశగా ఉంది తల్లి, వెంటనే ఈ సందేశం విను అని అయితే తన బిడ్డలకి బాబాగారు చెబుతున్నారండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి. మనకు కూడా ఆసక్తిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అసలు బాబాగారు నా కోసం ఏం వార్త తీసుకువచ్చారు, అసలు నా కోరిక ఎలా తీర్చబోతున్నారు, ఎటువంటి శుభవార్త తీసుకువచ్చారు, అందులో నేను ఉన్నానా లేదా అని మనం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం కదండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి. మన బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఒక్కసారి నేను చెప్పేది విన్నావు అంటే నీ మనసు ఆనందంతో ఎగురు గంతులేస్తుందమ్మా. నమ్మకంతో ఇది వినమ్మా. నీకు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఎంతో ఆశతో నీ దగ్గరికి వచ్చాను తల్లి. పరుగు పరుగున నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడాలి అని వచ్చానమ్మా. ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే. ఇక రాబోయే రోజులలో నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండబోతుందమ్మా. ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఇక నీకు ప్రశాంతమైన జీవితం వచ్చేసింది తల్లి. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను కోరుతున్నావు కదమ్మా. ప్రతిసారి నా ఆలయానికి వచ్చినప్పుడు నన్ను అడుగుతున్నావు, తండ్రి నేను ప్రశాంతంగా ఉండాలి, నా కోరిక నెరవేరాలి అని అడుగుతున్నావు కదమ్మా. అలాంటి కోరికను నెరవేర్చబోతున్నాను. అవును తల్లి, ఇక నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేయి తల్లి. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. వాటంతట అవే అన్నీ జరిగిపోతాయమ్మా. ఇంతవరకు నువ్వు ఎదుర్కొన్న కష్టాలు, ఓటములు అన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి ఆనందం, సంతోషం రాబోతుంది తల్లి. ధైర్యంగా ఉండు. ప్రతి క్షణమో కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానమ్మా. ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా తల్లి? నీ కష్టాలను దూరం చేయడానికే వచ్చానమ్మా. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను గాయపరుస్తున్నారు అని దిగులు చెందకు. నీకు చెడు చేయాలి అని చూసే వారి నుంచి నిన్ను దూరంగా ఉంచుతాను తల్లి. నీకు కొన్ని సూచనలు పంపుతాను తల్లి. వాటి ద్వారా నువ్వు తెలుసుకో అమ్మా. ఎవరు నీకు చెడు చేయాలి అని అనుకుంటున్నారో వారికి దూరంగా ఉండు. చూడు తల్లి, వారితో మాత్రం విరోధం అస్సలు వద్దమ్మా.
నీ పనేదో నువ్వు చేసుకుంటూ పట్టి పట్టనట్టు ఉండు చాలు. వారేదైనా మాట్లాడితే సమాధానం చెప్పి వెళ్ళిపో తల్లి. అంతేకాని వారితోటి నీ విషయాలన్నీ కూడా పంచుకోవద్దమ్మా. అలాంటి వారి గురించి నేను చూసుకుంటాను. నువ్వు వారి గురించి ఆలోచించవద్దు. నీకు వీలు కుదిరితే ఎవరికైనా సహాయం చేయమ్మా. సహాయం చేసి ఎవరి నుంచి కూడా ప్రతిఫలం ఆశించవద్దు తల్లి. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా, ప్రతిఫలం ఆశించి చేసింది ఏదీ కూడా నీకు ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకో తెలుసా అమ్మా, నువ్వు ఒక మంచి పని చేస్తే 100 రెట్లు ఆ భగవంతుడు నీకు సహాయం చేస్తాడు. ఫలితాన్ని ఆశించి చేస్తే అది స్వార్థం అవుతుంది. దానికి నువ్వు ఎలాంటి పుణ్య ఫలితాన్ని పొందలేవు తల్లి. చూడమ్మా, నీ కష్టాలన్నీ తీరిపోవటానికి ఆఖరి ఘట్టం వచ్చేసిందమ్మా. ఈ మాట చెప్పటానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది తల్లి. అవును తల్లి, నీ సాయి తండ్రి చెప్పేది అర్థమవుతుంది కదా. చూడమ్మా, లేని వారికి సహాయం చెయ్యి, మూగజీవులను ఆదరించు. మరొక ముఖ్యమైన విషయం చెప్తాను, గుర్తుంచుకో అమ్మా. ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఈ మాట మర్చిపోవద్దు. ఏ జీవికైనా సరే, ఏ ప్రాణికైనా సరే మంచి చేసిన వారికి ఆ భగవంతుడు బంగారమైన జీవితాన్ని ఇస్తాడు తల్లి. ఈ విషయం నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి? నువ్వు ఎప్పటి నుంచో ప్రశాంతమైన ఆనందకరమైన జీవితాన్ని కోరుకుంటున్నావు కదమ్మా. అందుకే ఈ విషయాలు చెబుతున్నాను. ఏదైనా ఒక పని చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. ఇలా చేయటం వలన నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతోటి పరిపూర్ణంగా ఉంటావమ్మా. నువ్వు ఎలాంటి జీవితాన్నైతే నీ బాబాని ప్రతిరోజు అడుగుతున్నావో అటువంటి రెట్టింపు ఆనందకరమైన జీవితాన్ని నీ బాబాని నీకు నేను ప్రసాదిస్తానమ్మా. చెప్పాను కదమ్మా, ఇకపై నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతోటి పరిపూర్ణంగా ఉంటావు. రేపు ఉదయం నీకు ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. ఆ శుభవార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడూ నీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటావు కదమ్మా, బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని నన్ను అడుగుతూ బాధపడుతూ ఉంటావు కదమ్మా. చూడు తల్లి, జరిగేదంతా కూడా నీ మంచికే అని అనుకో అమ్మా. అసలు నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలోనే రానుందమ్మా. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు తీర్చడం లేదు అని బాధపడుతూ ఉన్నావు కదమ్మా. అలాంటి సమయంలో కూడా నేను నిన్ను చూసుకుంటూ ఉన్నాను తల్లి. నేను నీకు మంచి భవిష్యత్తుని అందిస్తానమ్మా. నేను నీకు తండ్రిలాగా మారి నీ బాగోగులు చూసుకుంటాను తల్లి. నేను నీ కోరిక నెరవేర్చలేదు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది తల్లి. అది నీకు తెలియకపోవచ్చు, కానీ త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు బాబాగారు ఎందుకు నా కోరిక తీర్చలేదు అని. ఆ రోజు నువ్వే బాధపడతావు, అయ్యో నా తండ్రిపై నేను కాపాడ్డానే ఈ కోరిక తీర్చలేదు అని. ఒకవేళ నా కోరిక తీరి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో అని తెలుసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి. చూడు తల్లి, నువ్వు నన్ను ఎంత దూషించినా సరే నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుకుంటూనే ఉంటాను. ఎందుకో తెలుసా అమ్మా? ఒక్కసారి నువ్వు నన్ను నమ్మి బాబా అని ఆప్యాయంగా పిలిచిన తరువాత ఎన్ని దూషించినా సరే నీ బాగోగులే నేను ముఖ్యంగా చూసుకుంటానమ్మా. ఎందుకంటే తల్లిదండ్రులకి తన బిడ్డల కంటే సంతోషం ఏముంటుంది చెప్పు తల్లి. చిన్న పిల్లలు ఎన్నో అనుకుంటారు, వారి కోరికలు తీర్చకపోతే బాధపడతారు. నువ్వు కూడా అంతే తల్లి, చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన దానివి. నీ కోరికలు తీర్చలేదు అని నువ్వే కోపడతావు. 2 రోజులు పోయిన తర్వాత నువ్వే నా దగ్గరికి వస్తావు. మీరు తిన్నారా తాగారా అని ఎంతో ప్రేమగా మాట్లాడతావు. నా కోవెలకు వచ్చి నన్ను దర్శించుకుని ఎంతో ఆప్యాయంగా మాట్లాడతావు. మనసు నాకు తెలుసు తల్లి, అందుకే నువ్వు కోపంలో ఉన్నా సరే నేను పట్టించుకోను. నేను అంతే తల్లి, నువ్వు కోపంలో ఉండి నా గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నావో, ఏ విధంగా అయితే నా బాగోగుల గురించి ఆలోచిస్తున్నావో, అదే విధంగా నీ తండ్రి కూడా నీ బాగోగుల గురించే ఆలోచిస్తూ ఉంటానమ్మా. ఆ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. బిడ్డవైన నువ్వే నా గురించి అలా ఆలోచిస్తే తండ్రి స్థానంలో ఉన్న నేను ఎలా ఆలోచించాలమ్మా? నీకు ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండాలి. ఒక్కసారి ఆలోచించు, అప్పుడు నీకు అర్థమవుతుంది బాబాగారు నన్ను ఎందుకు వదిలేస్తారు, కష్టాల్లో ఎందుకు ఉంచేస్తారు. తప్పకుండా నాకంటూ బాబాగారు మంచి జీవితం రాసి ఉంటారు. అతి త్వరలోనే ఆ జీవితాన్ని నాకు అందిస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా. విషయాన్ని గుర్తించు. చూడు తల్లి, ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేయవద్దమ్మా. ఇక జరిగేవన్నీ కూడా నీ మంచి జీవితం కోసమే అని గుర్తుంచుకో తల్లి. నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి తల్లి.
ఇక నీ మనసులో ఎలాంటి సందేహము పెట్టుకోవద్దు. అన్నింటిలో గెలుపు సాధిస్తావు. ఇక నీకు మంచి కాలం వస్తుంది అని చెబుతున్నాను కదమ్మా. మరి నీ బాబా మాట మీద నమ్మకం లేదా తల్లి నీకు? చూడమ్మా, నేను చెప్పినట్టుగానే నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను తల్లి. అది అలానే జరుగుతుంది తల్లి. నేను ఎలా రాసిపెట్టి ఉన్నానో, నీ జీవితం ఎంత అద్భుతంగా రాసిపెట్టి ఉంచాను, అది అలాగే నీకు అందిస్తానమ్మా. నువ్వు ఎదురు చూడని అదృష్టం నీకు రాబోతుంది తల్లి. నీకు కావలసిన శుభవార్తలు విని ఆనందపడు తల్లి. నీకు సమస్యలు రాగానే భయపడవద్దు తల్లి. దానికి పరిష్కారం ఉంటుంది. ఎలాంటి సమస్యకైనా సరే, ఎలాంటి పెద్ద సమస్యకైనా సరే దానికంటూ పరిష్కారం ఉండే తీరుతుంది తల్లి. ఆ పరిష్కారాన్ని నా బాబా నాకు అందిస్తారు అని నమ్ము. తప్పకుండా నీకు మంచి పరిష్కారాన్ని నీకు అందిస్తానమ్మా. ఇక నా వల్ల కాదు బాబా అని భయపడకు. నారు పోసిన వారు నీరు పొయ్యకుండా ఉంటారా చెప్పు తల్లి. అలాగే ఆ దేవుడు నీకు సమస్యలు ఇస్తే దానికి పరిష్కారం కూడా ఆ భగవంతుడే ఇస్తాడమ్మా. దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి తల్లి. ధైర్యాన్ని నీ మనసులో నింపుకో అమ్మా. అంతా మంచి జరుగుతుంది. నీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నువ్వు పరిగెత్తాలి తల్లి. అందరూ నిన్ను మెచ్చుకునేంత వరకు పరిగెత్తు. తప్పకుండా అందరూ నిన్ను మెచ్చుకుంటారు తల్లి. నీ సాయి తండ్రి చెప్పింది అర్థమైంది కదమ్మా. ఇక ప్రశాంతంగా నిద్రించు తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. బాబాగారు అయితే ఈరోజు తన బిడ్డలకి చక్కటి సందేశాన్ని అందించారండి. అలాగే మన బాబాగారు ఏమంటున్నారంటే, ఏ జీవికైనా సరే, ఏ ప్రాణికైనా సరే మంచి చేసిన వారికి ఆ భగవంతుడు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తారు అని అయితే మన బాబాగారు చెప్తున్నారండి. ఎందుకంటే బాబాగారు మనుషుల్ని ఎలా అయితే చూస్తారు, మూగజీవుల్ని కూడా అదే విధంగా చూస్తారు. బాబాగారికి ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలము మనకి ఈ జన్మలో మానవ జన్మ లభించింది. దీని యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? మనకి ఏది అనిపిస్తుందో అది చెప్పగలం. మనం బాబా గురించి ఏమనుకుంటున్నామో అది వారికి వివరించగలం. కానీ మూగజీవులు అలా కాదు కదా, చూస్తూ ఉండిపోవలసిందే. అందుకే బాబాగారి దృష్టిలో అందరూ కూడా సమానమే. ఇప్పుడు మూగజీవుల్ని పుట్టించిన ఆయన అవి అడగకుండానే అన్నీ ప్రసాదిస్తూ ఉంటారు. అలాంటిది మనకి మానవ జీవితాన్ని ఇచ్చి నీకు ఏమి కావాలో అడుగు తల్లి అని ప్రతి సందేశంలోనూ చెప్తూ ఉంటే, మనం అడుగుతూ ఉంటే బాబా ఎందుకు తీర్చకుండా ఉంటారండి? ఒక్కసారి ఆలోచించండి. ఏ మూగజీవైనా సరే బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకు ఇది కావాలి అని అడిగితేనే ఆలోచిస్తారా? ఆ మూగజీవులకి ఎప్పుడు ఆకలి వేస్తుందో, ఎవరు ఆహారం పెడతారో, ఎక్కడ దొరుకుతుందో ఏదీ కూడా వాటికి తెలియదు. కానీ సమయానికి అన్నీ వాటికి చేరిపోతాయి. వాటిని కడుపు నింపుకోవటానికి ఎవరొకరు కుప్పడి అన్నం పెడతారు. ఆ మనసు కూడా బాబాగారే ప్రసాదిస్తారండి. ఈరోజు ఏదో ఒక మూగజీవికి ఆహారాన్ని పెట్టాలి అనే మనసు కూడా ఆ బాబాగారే మనకి ఇస్తారండి. ఆ విధంగా మూగజీవుల యొక్క కడుపు నింపుతారు. మరి నోరు లేనటువంటి ఆ మూగజీవులనే బాబాగారు కరుణించినప్పుడు మన కోరికలు చెప్పుకోవటానికి, అడగటానికి నోరు ఇచ్చి ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి తండ్రికి మనల్ని ఎలా వదిలేస్తారండి? కష్టాలు వస్తే వాటిని తట్టుకునే శక్తి, ధైర్యాన్ని కూడా బాబాగారు మనకు ప్రసాదిస్తారండి. ఆ ధైర్యాన్ని మనం గుర్తించటం లేదు. దానికి మార్గం కూడా బాబాగారు చూపుతూనే ఉంటారు. ఆ మార్గాన్ని మనం చూడటం లేదు. బాధపడుతూ కూర్చుంటున్నాము. కానీ ఏ మూగజీవి కూడా అలా కూర్చుని ఉండదండి. వెతుకుతుంది. తనకి ఆకలి వేసినప్పుడు అన్నం ఎక్కడ దొరుకుతుందా, ఎవరు పెడతారా అని వెతుకుతూ ఉంటుంది. తప్పకుండా ఎవరో ఒకరు ఆ జీవికి అన్నం పెట్టేలా బాబాగారు చేస్తారండి. మరి మనిషి మాత్రమే ఎందుకు కష్టం వచ్చింది అని బాధపడుతూ కూర్చుంటారు? తెలివితేటలు ఉన్నాయి, చేసుకునే సత్తా ఉంది, ధైర్య సాహసాలున్నాయి, తెలివితేటలు ఉన్నాయి. మరి ఇన్ని పెట్టుకుని కష్టం వచ్చింది అని బాధపడితే ఎలా అండి? మూగజీవే బాధపడటం లేదు, వెతుక్కుని సాధిస్తుంది. అలాంటిది మనిషి బాధపడితే ఎలా అండి? బాబాగారు చెప్పినట్లు నారు పోసిన వారు నీరు పొయ్యకుండా ఉంటారా? సమస్య ఇచ్చిన ఆ భగవంతుడు సమస్యకి పరిష్కారం చూపకుండా ఉంటారా? తప్పకుండా మంచి మార్గం చూపిస్తారు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మూగజీవులకే అన్ని విషయాల్లో సహాయం చేసే ఆ బాబాగారు నన్ను చూసుకోరా, నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చారు, నేను పుట్టక ముందే నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు బాబాగారు. మానవ జీవితంలోకి వెళ్ళు. నీకు ఏది అనిపిస్తే అది బయటపెట్టు. నీ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను.
అని అయితే మన బాబాగారు మనం పుట్టక ముందే మనకి అదృష్టమైన జీవితాన్ని మనకి ప్రసాదించారండి. మనం పుట్టిన తర్వాత కాదు, మనం పుట్టక ముందే మనిషి జీవితంలోకి వెళ్ళమని ఒక అదృష్టాన్ని అయితే బాబాగారు మనకి ప్రసాదించారండి. ఎప్పుడూ కూడా మేము దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటారు. అసలు మన జీవితంలో దురదృష్టానికి తావెక్కడుందండి? మనం ఎప్పుడూ కూడా అదృష్టవంతులమే. అదృష్టవంతులం కాబట్టే మనకి మానవ జీవితం లభించింది. అర్థమైంది కదండి. బాబాగారు ఎప్పుడూ కూడా మన వెంటే ఉంటారు. ఎప్పుడూ మనకు మంచి చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు బాధపడవద్దు, ప్రశాంతంగా ఉండండి. మిగతాదంతా కూడా బాబాగారు చూసుకుంటారండి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.